బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవచ్చా తీసుకోకూడదా? మేబీ ద కోల్డ్ కాఫ్ సమ్ అదర్ మనకి ఈ వీజింగ్స్ కానివ్వండి ఇలాంటి రెస్పిరేటరీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా బట్ ఇక్కడ మజ్జిగ అనేది చాలా మంచిది. లేదా ఇన్ కేస్ దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్, దీంట్లో కూడా మీకు కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, బట్ ఫైబర్ ఈజ్ 0. ఇందులో కాల్షియం ఉంటుంది, ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది, అలానే ఇందులో సోడియం కూడా ఉంటుంది. ఈవెన్ దో ఇదే కాదండి, రిబోఫ్లావిన్ కూడా ఉంటుంది. సో ఇన్ని కంటెంట్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ ఉన్న ద బెస్ట్ రెమెడీ ఒక బటర్ మిల్క్ మాత్రమే. కంటెంట్ ఆఫ్ వాటర్ పర్సంటేజ్ ఉండాలన్నా, ఆ బ్యాక్టీరియా బాగా మనకి ఫామ్ అవ్వాలన్నా, జనరల్ ఈ బాడీ యొక్క ఓవర్ హీటే కాదు డ్రై స్కిన్ మనకి బాగా తగ్గాలన్నా ఈ మజ్జిగ మనం తీసుకోగలిగితేనే ఎక్సలెంట్గా బాడీకి వర్క్ అవుతుంది. నాకు మజ్జిగ అంటేనే ఇష్టం ఉండదండి. జనరల్గా కూడా నేను పాలు పెరుగు మజ్జిగ ముట్టనండి అంటారు. వాళ్ళకైనా డెఫిషియన్సీస్ వస్తుందా ఇది తీసుకోకపోతే అని కూడా డౌట్ ఉంటుంది. మీకు మజ్జిగ తీసుకోకపోతే డెఫిషియన్సీ అని ఏం లేదండి. సమ్ అదర్ కాల్షియం సోర్స్ ఫుడ్ తీసుకుంటారు, మజ్జిగ కాకపోతే సమ్ అదర్ కాల్షియం సోర్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు డెఫిషియన్సీస్ అనేటివి ఏమీ రావు కదా. సో లేదు ఇన్ కేస్ నాకు ఇక్కడ ఓవర్ హీట్ తగ్గుతుంది అంటున్నారు మజ్జిగతో, మరి నాకు వేరే విధంగా ఓవర్ హీట్ ఎలా అంటే మంచిగా నీళ్ళు తాగండి, ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, అలా అయినా కూడా తగ్గుతుంది. సో ఏంటంటే ఇక్కడ మజ్జిగ తీసుకోవడం వలన మనకి కఫం లోపల ఫామ్ అవ్వడాలు కానివ్వండి అలా ఏం కూడా జరగవు. కనుక మీరు ఉన్న మిల్క్ ప్రోడక్ట్స్లో కల్లా కాస్త శరీరానికి ఉపయోగపడే ఏదైనా ఉంది అంటే కేవలం అది బటర్ మిల్కే కనుక. సో మీరందరూ తీసుకోండి, దీని బెనిఫిట్స్ పొందండి, బాడీని హెల్దీగా ఉంచుకోండి.